హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా థంబ్నెయిల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నేనైతే పీతల కర్రీ చేస్తాను, అది ఎలాగో చూసేయండి లాస్ట్ వరకు. మా తమ్ముడు అయితే కాళీపట్నం వెళ్ళి పీతలు అయితే తీసుకొచ్చాడు. ఇవైతే చాలా పెద్ద పెద్ద పీతలు. ఇంకా వాటి డెక్కలు అయితే మంచిగా అయితే విరిచేసి మా నాన్న అయితే ఇస్తే నేను వాటిని అయితే మంచిగా క్లీన్ చేసి ఇంకా కర్రీ అయితే చేశాను. ఎలా చేశానో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. కర్రీ అనేది ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కర్రీ. ఇది ఎలా చేశాను అంటే మన పెద్దలు అంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళైతే అప్పట్లో ఇలానే కర్రీని చేసి వండుకుని తినేవారు. నేను కూడా అదే ప్రాసెస్లో అయితే చేశాను. ఇంకా నేను ఎక్కువ అయితే వంటలు ఎలా నేర్చుకున్నాను అంటే అమ్మ ద్వారా కొన్ని, అమ్మమ్మ ద్వారా కొన్ని నేర్చుకున్నాను. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేసేది, మా అమ్మ కూడా అలానే చేసేది. ఇంకా నేను వాళ్ళని బట్టి నేను కూడా అలానే నేర్చుకున్నాను. ఇంక ఈ కర్రీ అయితే వాళ్ళు చేసినట్టే చేశాను. నేను ఎప్పుడు పీతల కూర వండినా చాలా బాగుంటుంది, కానీ నేను ఎక్కువ అయితే కారం వేసి మసాలా వేసి వండుతాను. ఇంకా పీత టెక్కలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, పీతలు కూడా అంతే పెద్దగా అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో ఫస్ట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసేసుకుని ఇంకా కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, వాటర్ వేసేసుకుని ఇవన్నీ తొరిపెట్టేసుకుని ఇలా అయితే గ్యాస్ మీద పెట్టేసుకుని ఒక 15-30 మినిట్స్ అయితే అలా మంచిగా ఉడికించుకున్న తర్వాత అయితే నేనైతే ఇంకా ఫస్ట్గా అయితే నానబెట్టి వేసుకున్నటువంటి చింతపండుని అయితే ఇందులో వేసేసాను. ఈ పీతల కర్రీలో ఎక్కువగా కారం, పులుపు, మసాలా ఉంటే పీతల కూర టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ మధ్య స్టైల్ ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి తర్వాత పీతలు వేసి వండుతున్నారు. ఇప్పుడు వచ్చిన స్టైలు. కానీ ఇలా ఒక్కసారి వండుకుని చూడండి, కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఉడికిన తర్వాత నేను ఫైనల్గా అయితే మసాలా అయితే వేసాను. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అలా కొంచెం ఉడికించేసాను. ఎందుకు అంటే మసాలాలు, ఆ చింతపండు పులుపు ఆ పీతలకి, ఆ పీత డెక్కలకి బాగా పడుతుంది అందుకనేసి. ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు వేసాను. స్టార్టింగ్లో వేయలేదు, కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అందుకనేసి నేను లాస్ట్లో అయితే కరివేపాకు వేసి ఇంకొక 2 మినిట్స్ అయితే అలా ఉంచేసాను. ఫైనల్గా చూసారా పీతల కర్రీ అనేది చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి, చూసి నచ్చిన తర్వాతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.